అందరికీ నమస్తే అండి. సప్త శనివారాలు పూజ అన్నమాట. పూజ చేసుకుంటున్నాము. ఈ సప్త శనివారాల పూజ ఈరోజైతే 3వ శనివారం పూజ అన్నమాట. 3 శనివారాలు చేసాం. 7 శనివారాలు పూజ చేయాలి. ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి అన్ని మీద పసుపు రంగు క్లాత్ వేసి శ్రీనివాసుడు, అలిమేలు మంగమ్మ ఉన్న ఫోటోని మనం పెట్టుకొని, శ్రీనివాసుడు ఫోటో కానీ లక్ష్మీదేవి ఇలా అలిమేలు మంగమ్మ ఉన్నవి విగ్రహాలు అవి పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి. ముందుగా వినాయకుడిని తమలపాకు మీద పసుపు వినాయకుడిని చేసుకొని, పసుపు వినాయకుడి చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి ముందుగా ఒక పక్కన ఉంచుకోవాలండి వినాయకుడిని. తర్వాత కలశం పెట్టుకోవాలి. కలశం పెట్టుకొని కలశానికి కూడా పసుపు రంగు జాకెట్ పీసు పెట్టుకోవాలన్నమాట. కలశానికి ఆ కలశంలో పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసి ఇలా కొబ్బరికాయ పెట్టి పసుపు రంగు క్లాత్ పెట్టి దానికి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకొని ఇలా ఉంచుకోవాలండి. ముందుగా వినాయకుడిని పూజించుకోవాలన్నమాట. శ్రీనివాసుడి పూజకి కంపల్సరిగా తులసిపత్రి అనేది ఉండాలండి. తులసిపత్రి అనేది ఉదయం కానీ సాయంత్రం కానీ పూజకి తులసిపత్రి కంపల్సరిగా ఉండాలి. తులసిపత్రి ఉంటే దండాగా వేసుకోవాలన్నమాట శ్రీనివాసుడికి. లేదంటే తక్కువగా ఉంటే మనం అష్టోత్తరానికి వాడుకోవచ్చు. అది తులసి పూర్తిగా దొరకకపోతే కనీసం ఆ పువ్వులతోటైనా సరే పూజ చేసుకోవచ్చండి. మళ్ళీ వరిపిండితోటి 7 ప్రమిదిల్లా చేయాలన్నమాట. వరిపిండితోటి 7 ప్రమిదిలు చేసి అవి 7 తమలపాకులు పెట్టి 7 ప్రమిదిలు చేసి ఆ ప్రమిదులు వరిపిండి ప్రమిదులకి పసుపు కుంకుమలతో అలంకరించి అందులో ఆవునేతితో దీపం పెట్టుకోవాలండి. 7 ప్రమిదుల్లో కూడా ఆవునే వేసి దీపాలు వెలిగించుకోవాలన్నమాట. వినాయకుడికి వేరేగా దీపం పెట్టుకోవాలి. ఈ వేడి దీపాలు వేరేగా పెట్టుకోవాలన్నమాట. అలా వినాయకుడికి ఏదో నైవేద్యం పెట్టి ముందుగా వినాయకుడిది అష్టోత్తరం చదువుకోవాలండి. వినాయకుడు అష్టోత్తరం చదువుకున్న తర్వాత అప్పుడు ఈ శ్రీనివాసుడి పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట. శ్రీనివాసుడి పూజ అయితే ఈ పూజకి నైవేద్యంగా ఉదయం పూట అయితే చిమ్మిడి పెట్టుకోవాలండి. నువ్వులును బెల్లము కలిపి దంచిన చిమ్మిడి ఉదయం నైవేద్యంగా పెట్టుకోవాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు 7 ఫలాలు పెడితే మంచిదన్నమాట. అరటిపళ్ళు కానీ, యాపిళ్ళు కానీ, కమలాలు కానీ ఏ రకమైన పళ్ళు అయినా సరే 7 పళ్ళు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకుంటే మంచిది. అలా వీల్లేని వాళ్ళు కనీసం ఒక రకమైన 7 పళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టుకొని 7 చిమ్మిడి ఉండలు పెట్టుకోవాలన్నమాట. ఈ నువ్వులు బెల్లంతో దంచిన చిమ్మిడి ఉండలు 7 చేసి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. కంపల్సరిగా ఉదయం పూట అయితే ఇలా నైవేద్యంగా పెట్టి నలుపు రంగు వస్త్రాలే ధరించాలన్నమాట. నలుపు రంగుకి చీరలో నలుపు కలర్ కలిసింది ఏదైనా చీర కానీ డ్రెస్ వేసుకున్న వాళ్ళైతే బ్లాక్ కలర్ డ్రెస్ కానీ వేసుకొని ఉదయం పూట పూజ చేయాలండి. మళ్ళీ సాయంత్రం పూజ అయితే సాయంత్రం పూజకి పసుపు రంగు క్లాత్, పసుపు రంగు చీర కట్టుకోవాలన్నమాట. అదే డ్రెస్ అయితే పసుపు రంగు డ్రెస్సు, చీర అయితే పసుపు రంగు. ఇలా పసుపు కలిసిన ఏదైనా చీర అయినా సరే కట్టుకోవచ్చు. ఉదయం నలుపు రంగు, సాయంత్రం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఈ శ్రీనివాసునికి పూజ చేసుకోవాలండి. ఏదైనా మనం ఏం కోరుకున్నా ఏదైనా కోరిక మీద వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఏదైనా ఇల్లులు కానీ, స్థలాలు కానీ ఇలా మన కోరిక ఏదైనా సరే మనం ఆ కోరిక మనకి తీరాలని అనుకున్నప్పుడు కంపల్సరిగా ఈ పూజ చేసుకుంటే
7 శనివారాలు పూర్తయి లోపే మనకి ఆ శ్రీనివాసుడు మన కోరికని తీరుస్తాడండి. అలా ఈ 7 శనివారాల వ్రతం అంత మహిమాన్వితమైనదండి. ఉదయం చిమ్మిడి ఉండలు పెట్టుకుంటాం కదా, అదే సాయంత్రం పూజ అయితే సాయంత్రం పూజకి లడ్డు చేసుకోవాలండి. శనగపిండితోటి బూందీ చేసుకొని అవి బూందీ లడ్డూలు మనం శ్రీనివాసుడికి సాయంత్రం అయితే ఆ లడ్డు నైవేద్యంగా శనగపిండితో చేసిన లడ్డూలు సాయంత్రం నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. అవి కూడా 7 ఉండలే నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. ఉదయం పూజ అయితే వినాయకుడి పూజ చేసి శ్రీనివాసుడిది, లక్ష్మీదేవిది, అలిమేలు మంగమ్మది అది అష్టోత్తరాలు చదువుకోవాలండి. చదువుకుంటే ఇంకా కథది కూడా మేమైతే ఫోన్లో చూసి చదువుతున్నాం అన్నమాట. కథ ఫోన్లో చూసి సప్త శనివారాల కథలు ప్రతి వారం కూడా అలాగే చదువుకుంటున్నాం అన్నమాట. ఈరోజైతే ఇలా శ్రీనివాసుడికి పాలతోటి అభిషేకించుకున్నాం అన్నమాట. పాలు పసుపు కుంకాలతోటి శ్రీనివాసుడికి అభిషేకించుకొని అప్పుడు పూజ మొదలు పెట్టుకున్నామండి. వేళ 3వ వారం పూజ శ్రీనివాసుడికి ఇలా పాలాభిషేకం చేసుకొని మన చేతులతో ఈ పూజకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలండి. ఏదైనా కాఫీ టీ తాగి సాయంత్రం వరకు కూడా అన్నం టిఫిన్ ఏం తినకుండా ఉపవాసం చేయాలి. సాయంత్రం పూజ అయిపోయాక ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ రోజు పూజ పూర్తవుతుంది అన్నమాట. అలా ప్రతివారం వీలు లేని వాళ్ళు పిలిచి 7వ వారం 7 ముత్తైదుల్ని పిలిచి 7వ వారం పెట్టినా సరిపోద్దండి. ప్రతివారం పెట్టకపోయినా 7వ వారం అయినా సరే 7 ముత్తైదుల్ని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం పొందితే చాలా మంచిదండి. మేమైతే మొత్తం పూజ అంతా ఉదయమే చేసుకుంటున్నామండి. సాయంత్రం మళ్ళీ మామూలుగా దీపం పెట్టి 7 లడ్డూలు నైవేద్యంగా పెట్టి స్వామివారికి మంగళహారతులు ఇస్తున్నాం అన్నమాట. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ